సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవ్వాలనే ఆకాంక్షతో పాటు దళితుల పక్షాన నిలబడిన వ్యక్తికి అండగా ఉండాలనే ఉద్దేశంతో నవంబర్ 17 తేదీన ఇడుపులపాయ నుంచి ఎస్సీ కమిషన్ సభ్యుడు బసవరాజు చేపట్టిన పాదయాత్ర మంగళగిరికి చేరుకుంది. నేడు మంగళగిరిలో వైసీపీ నేతలు, దళిత సంఘం నేతలు, స్థానిక నేతలు ఘన స్వాగతం పలికారు. దళిత, మైనార్టీ, బీసీల పక్షపాతి జగన్ అని రాబోయే ఎన్నికల్లో జగన్ కు అండగా ఉండాలని మంగళగిరి వైసీపీ ఇన్ఛార్జ్ గంజి చిరంజీవి, మాజీ మంత్రి రావేల కిషోర్ బాబులు తెలిపారు. పాదయాత్ర బసవయ్య గారు చేపట్టడం ఇచ్చాపురం వరకు ఇది ఒక చారిత్రాత్మక అంశం. ఇది వైసీపీ పార్టీ చరిత్రలోనే ఒక దళిత నాయకుడు, యువకుడు జగన్ గారి కోసం ప్రాణాలు సహితం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి నిబద్ధత కలిగినటువంటి కార్యకర్త ఈ పాదయాత్ర చేపట్టడం చాలా సంతోషం. ఈ పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగాలని, విజయవంతం కావాలని ఏ లక్ష్యంతో ఈ పాదయాత్ర చేపట్టారో ఆ లక్ష్యం అది 175 నియోజకవర్గాలలో 175 నియోజకవర్గాలకు వర్గాల్లో వైసీపీ గెలిపే దిశగా సాగుతున్నటువంటి ఈ పాదయాత్ర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన విజయవంతం కావాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీ వద్ద సెలవు తీసుకున్నాను. 75 మద్దతుగా ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు దాదాపు 2000 కిలోమీటర్లు నేను తలపెట్టిన పాదయాత్ర ఈ రోజు 1300 కిలోమీటర్ల మంగళగిరికి రావడం జరిగింది. నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎందుకు 170 స్థానాల్లో గెలవాలని చెప్పేసి నేను పాదయాత్ర చేస్తున్నానంటే నా ప్రాణం, నా దైవం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఎంతకాలం బ్రతికావన్నది కాదు ముఖ్యం, బ్రతికినంత కాలం ఎలా బ్రతికావన్నదే ముఖ్యం. బ్రతికితే జగనన్న కోసం బతుకుతా, చచ్చిపోతే కూడా జగనన్న కోసమే బతుకుతా, చచ్చిపోతా. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. వారు ముఖ్యమంత్రి కావాలనో మళ్ళీ 24లో ఆయన ముఖ్యమంత్రిగా సింహాసనం కూర్చోవాలని మాత్రం నేను పాదయాత్ర చేయట్లేదు. నేను పాదయాత్ర ఎందుకు చేస్తున్నానంటే ఈ రాష్ట్ర చరిత్రలో కానీ ఈ దేశ చరిత్రలో కానీ 10% సీట్లు మనం కొట్టాలి అని చెప్పినప్పుడు ఏకైక ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. వారి ఆకాంక్ష నెరవేరాలని, వారి కోరిక నెరవేరాలని 170 స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా రెపరెపలాడాలని చెప్పని ఆయన సైనికుడిగా, ఆయన అభిమానిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, ఆయన కుటుంబ సభ్యుడిగా నేను ఈ పాదయాత్ర తలపెట్టడం జరిగింది. 100కి 100 రూపాయలు 170 స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తున్నాడు, గెలిచి తీరుతాడు. అందులో ఏ మాత్రం కూడా సందేహం లేదు. ఎందుకు గెలవాలి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు కూర్చోబెట్టాలి, 170 స్థానాల్లో మనం ఎందుకు ఆయనకు పట్టం కట్టాలంటే కరోనా కష్టకాలంలో జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని గుండెల్లో పెట్టిన ఏ విధంగా చూసింది, అది విద్యారంగం కానీ, వైద్య రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ, అభివృద్ధి రంగం కానీ, పారిశ్రామిక రంగం కానీ, ఏ రంగం తీసుకున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన కొరకు ఏ విధంగా పరిపాలన చేస్తుంది మనం కళ్ళారా ప్రత్యక్షం చూస్తా ఉన్నాం. అటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరికీ ఉంది. అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు పెట్టుకోవాలి. నా ఆహ్వానాన్ని మన్నించి, నా కోరిక మన్నించి స్థానిక శాసనసభ్యులు, మా సమాన సోదర సమానులు అలా రామకృష్ణారెడ్డి గారు వారు చెప్పిన మరుక్షణమే నాకు వచ్చి సంఘీభావం తెలపడం, మా సోదర సమానులు ప్రస్తుత ఇన్ఛార్జిగా పనిచేసినటువంటి గంజి చిరంజీవి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. కాంటూ కమలమ్మ గారు నాతో పాటు కొద్దిగా నడవడం జరిగింది. ఆ తల్లి గారికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుసుకున్నా. రావిల కిషోర్ బాబు గారు గౌరవనీయులు, విద్యావంతులు, అంబేద్కర్ వాది, రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు వారు కూడా నేను ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రంలో ఈ మంగళగిరి నియోజకవర్గం ఒక ప్రతిష్టాత్మకం.